దేశంలో ఇన్సూరెన్స్ రంగంలో ప్రధాన రంగమైనటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ ఈ నరేంద్ర మోడీ వచ్చిన నుంచి ఆర్థిక విధానాలు తీసుకొస్తూ నూతన మార్పులు తీసుకొస్తూ దాదాపు 23 కంపెనీలను ప్రైవేట్ కంపెనీలను తీసుకురావడం జరిగింది. పోటీగా ఈ ఎల్ఐసికి ధీటుగా తీసుకురావడంతో ఎల్ఐసి వ్యాపారం అనేది తగ్గుముఖం పడుతూ ఉంది. అట్లాగే కస్టమర్ల నుంచి జిఎస్టీల పేరున దాదాపు 4.5% జిఎస్టీల పేరు కేంద్ర ప్రభుత్వము 14,000 కోట్ల రూపాయలు తీసుకోవడం జరుగుతూ ఉంది సంవత్సరానికి. అట్లాగే ఎల్ఐసి నుంచి వచ్చినటువంటి లాభాల్లో కూడా 5% ఇలా కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఎల్ఐసి చెల్లిస్తూ ఉంది. ఇటువంటి సంస్థలు దీంట్లో మార్పులు తీసుకొస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఇలా దేశంలో ఉన్నటువంటి ఎల్ఐసిని ఇలా దివాలా తీసే పరిస్థితికి నెట్టుకొస్తూ ఉన్నాడు. అట్లాగే నూతన విధానాలతో దాదాపు సంవత్సరానికి 1,00,000 మంది ఏజెంట్లు టర్మినేట్ అవుతూ ఉన్నారు. అట్లాగే ఇవ్వాల్సిన బోనస్లు ఇవ్వకుండా ఎన్ని లాభాలు చూపించినా ఆ లాభాల్ని కస్టమర్లకు ఇవ్వకుండా బోనస్ రేటు తక్కువ చేస్తూ వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చే విధానం అనేది కొనసాగిస్తున్నాడు. దీనికి నిరసనగా పరాగం జరిగే సమ్మెకు పూర్తిగా ఎల్ఐసి నుంచి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. దీనికి నరేంద్ర మోడీ విధానాలను మా ఎల్ఐసి యూనియన్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ రోజు జరగాల్సిన ఆందోళన కార్యక్రమానికి మా ఎల్ఐసి యూనియన్ తరఫున పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. రాష్ట్రంలో ఉండే గ్రామ పంచాయతీ వర్కర్స్ 50,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ముఖ్యంగా ఈ 44 చట్టాలను 4 కోడ్లుగా తీసుకురావడం, అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను పూర్తిగా అనగదొక్కాలని చెప్పి మోడీ సర్కారు చూస్తూ ఉంది. అనేక సమస్యలతో సతమతమవుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా మొండిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా దేశంలో రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చే రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉంటున్న ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున కార్మికులందరూ పాల్గొనాలని చెప్పి కార్మికులందరూ పాల్గొంటారని చెప్పి నేను అందరినీ కోరుతున్నాం. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 10వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ సడకు బంధులు పిలుపునిచ్చినాయి. ప్రధానంగా రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని, అట్లాగే పంటలకు తగినటువంటి రక్షణ చర్యలు, కరెంటు, నీళ్లు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఢిల్లీ బార్డర్లో సంవత్సరం పొడవునా 750 మంది చనిపోయినప్పటికీ మొక్కవని ధైర్యంతో పోరాటాలు చేసిరు. పోరాటాల ఫలితంగా దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పినటువంటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయలేదు, వాళ్లకు నష్టపరిహారం ఇవ్వలేదు. అంతేకాకుండా భారతదేశంలో పెట్టుబడిదారులకు, విదేశీ కార్పొరేట్ శక్తులకు ఊడంగం చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి 44.5 కోట్ల మంది కార్మికుల పొట్టాలు కొట్టే విధంగా వాళ్ళ శ్రమను దోచుకునే రకంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గానికి నష్టం చేస్తుడు. అందులో భాగంగా బీడీ కార్మికులు కూడా అనేక రకాలుగా హక్కుల్ని కోల్పోయి పిఎఫ్, గ్రాట్యుటీ, బోనస్ సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ పరిస్థితుల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున 10వ తారీఖు నాడు నిర్వహిస్తున్న గ్రామీణ బంద్లో రైతు సంఘాలతో పాటు కేంద్ర కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. అందులో కూడా బీడీ వర్కర్స్ యూనియన్ పాల్గొంటుంది. ఈరోజు 16వ తారీఖున జరిగే సమ్మెకు సహకరించాలని బీడీ యజమానుల సంఘానికి కూడా
సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మా యూనియన్ తరఫున బీడీ కార్మికులతో పెద్ద ఎత్తున ఆ సమ్మెలో మేము పాల్గొంటాం. ఇకనైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ విధానాన్ని విననడకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం రైతాంగం పైన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. స్వదేశీ శిల్పంతో అధికారంకు వచ్చిన తర్వాత మొత్తం యావత్ భారతదేశాన్ని, భారతదేశ ప్రజల యొక్క భవిష్యత్తును ఈ పెట్టుబడిదారులకు, అదేవిధంగా ఈ ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే విధంగా విధానాలు ఉన్నాయి. ఈ దేశంలో కరోనాతో కార్మికులు అనేక మంది చనిపోతే, చాలా మంది తిప్పలు పడితే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచడం కోసము వాళ్ళకు కృషి చేయలే. కానీ ఇవాళ అంబానీ, ఆదాని లాంటి పెట్టుబడిదారుల కోసము అనేక రాయితీలు ఇచ్చి మొత్తం లక్షల కోట్ల రూపాయలు ఈ పారిశ్రామికవేత్తలకు చేయించిండు. ఆ విధంగా కార్మికులందరికీ కూడా మొండి చేయి చూపిండు. ఇవాళ దేశంలో చాలా మంది కార్మికులు కనీస వేతనం అమలు కాక బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ నాలుగు లేబర్ కోడ్లే కాదు, మొత్తం కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్నటువంటి మోడీ, అమిత్ షాల విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే రైతే రాజు, రైతు లేనిది రాజ్యం లేదని చెప్పి, అన్నదాత రైతులు చెప్పి అనేక ఊకదప్పుడు ఉపన్యాసించమంటే మోడీ, అమిత్ షాలు ఇవాళ మొత్తం భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కించి మొత్తం వ్యవసాయ భూములన్నీ కూడా అదాని అమ్మాయిలకు అప్పచెప్పే కుట్ర చేస్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ కిసాన్ మోర్చా కానీ, లేకపోతే కేంద్ర కార్మిక సంఘాలు ఈ 2024 ఫిబ్రవరి 16 నాడు సమ్మె గ్రామీణ బంద్కు పిలుపునిచ్చాయి. కాబట్టి ఇవాళ కార్మిక సంఘాలుగా ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఐఎఫ్టీగా ఇవాళ కార్మిక లోకానికి, వివిధ అనుబంధ సంఘాలకి పిలుపునిస్తా ఉన్నాం.